హలో ఆల్, ఎలా ఉన్నారు? డిన్నర్ అయిందా? ఇది వచ్చేసేసి బిర్యానీ అండి, ఎగ్ బిర్యానీ, హోమ్ మేడ్ బిర్యానీ ఇంట్లోనే చేశాను. బాగా వెజ్జెస్ వేసి చేశాను, చాలా టేస్టీగా అయింది. దీని రెసిపీ వచ్చి మీకు చెప్తాను. ఎంతమందికి ఇట్లా హోమ్ మేడ్ ఇంట్లోనే చేసుకొని బిర్యానీ ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి. చూడండి, ఫస్ట్ రైస్ని కొంచెం కడిగించేసి హాఫ్ అన్ అవర్ మంచిగా నానబెట్టుకోవాలి. దాంట్లోనే మొత్తం అన్ని బిర్యానీ ఆకును ఇవన్నీ గరం మసాలాస్ వేసేసుకొని ఫస్ట్ అది కొంచెం ఒక 70% ఉడకనిచ్చేసేయాలి బియ్యాన్ని. ఈ లోపల నేను ఉల్లిపాయలు చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో చెప్తున్నానండి. నేనైతే ఇలాగే చేసేస్తాను. అలా ఆనియన్స్ వేయించేసేసుకున్నాను. ఒక పక్కన ఇంకో పక్కన వచ్చేసేసి గిన్నెలో ఈ కొంచెం దాంట్లో నెయ్యిను ఆయిల్ వేసేసుకున్నాను. చూడండి, అలా మిర్చి బజ్జీ ఉంటే కూడా అది కూడా కట్ చేసేసాను. అలా ఆల్ వెజ్జీస్ కూడా వేసేసాను. బాగుంటుందండి, ఎక్కువ వెజ్జీస్ వేసుకొని చేసుకుంటే మాత్రం బిర్యానీ నాకు చాలా నచ్చుతుంది. ఇది వచ్చేసి అల్లం పేస్ట్. నాకు కామెంట్లో చెప్పండి మీకు ఎక్కువ ఏ బిర్యానీ ఇష్టం, చికెన్ బిర్యానీయా ఎగ్ బిర్యానీయా? చూడండి, మంచిగా వెజ్ చేసిన అన్నీ కూడా కొంచెం ఉప్పు వేస్తే మంచి తొందరగా మగ్గిపోతుంది. మగ్గాక మీరు ఏం చేయాలంటే ఇవన్నీ దాంట్లో ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసేసాను. ఇంకా మంచి మనకి స్పైసీగా కూడా ఉంటుంది. కర్రీ ఏది లేకున్నా కూడా మనకి మంచిగా కొంచెం రైతా వేసుకొని అయినా కూడా తినేసేయచ్చు. చూడండి, కాజు కూడా వేసాను దాంట్లో. అవి కొంచెం వేయించేసేసుకున్నాను. వేయించుకొని తర్వాత ఏదైతే మన 70% రైస్ కుక్ అయింది కదా, అది మొత్తము ఈ వెజ్జెస్లలో బాయిల్ చేసుకున్న ఎగ్, ఫ్రై చేసుకుని ఎగ్ కూడా వేసేసుకొని మొత్తం దమ్ బిర్యానీ లాగా మొత్తం దాన్ని మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్లో సిమ్లో పెట్టేసేసాను. పైనుంచి కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసుకున్నాను. ఇంకా అసలు ఉన్న రైస్ అంతా వేసేసి అసలు చాలా చాలా టేస్టీగా అయింది. ఇంకా అలా కొత్తిమీర గార్నిష్ చేసుకొని కొన్ని వాటర్, మనం ఏదైతే ఈ 70% ఉడకపెట్టాం వాటర్ ఉంటాయి కదా, అవి కూడా కొంచెం వేసుకోవాలి. ఫైనల్గా అయితే బిర్యానీ చాలా టేస్టీగా వచ్చిందండి. ఎగ్ బిర్యానీ వెజ్జీస్ వేసుకొని ఇంకా మనకు కర్రీస్ కూడా ఏం అవసరం